అందరికీ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక మీటింగ్ పెట్టాడు. ఈయన నా వారంలో 4 రోజులు బెంగళూరులో ఉంటాడు, ఒక 2 రోజులు ఈడక ఆంధ్రాకి వచ్చి ఏదో ఈయన ఉద్ధరించేస్తున్నట్టుగా మాటలు చెప్తూ ఉంటాడు. కనీసం కార్యకర్తలను అయితే ఇంటి బయట నుంచే తరిమిచ్చేస్తూ ఉన్నాడు. ఎవరైతే పెత్తందారులు ఉంటారో వాళ్ళతో మీటింగులు పెట్టుకుంటాడు. ఈ విధంగా మీటింగులు పెట్టుకుంటూ ఈరోజు ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. మనం ఆ రోజు పంపించిన మెసేజ్, ముఖ్యమంత్రిగా మనం ఉన్నప్పుడు పంపించిన మెసేజ్, ఈయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఒక మెసేజ్ పంపించాడంట జగన్మోహన్ రెడ్డి. ఏం పంపించావయ్యా? న్యాయం ధర్మం అన్నది అందరికీ ఒకటే. న్యాయం ధర్మం అందరికీ ఒకటే అన్నాం. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి? ఎంత ఓసర వల్ల చూడండి, ఓసర వల్ల అన్నా కానీ రంగులు చిన్నగా మారుస్తుందేమో. జగన్మోహన్ రెడ్డి దానికంటే స్పీడ్గా మారుస్తాడు. ఈరోజు ఓడిపోయిన తర్వాత నంగనాచి మాటలు చెబుతూ ఉన్నారు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే. ఏ విధంగా చెప్తూ ఉన్నాడు? న్యాయం ధర్మం అందరికీ ఒకటే అంటే ఎక్కడుంది న్యాయం ధర్మం ఒకటే? కనీసం నీ ఎమ్మెల్యేల అపాయింట్మెంట్లు అడిగితే కూడా ఇవ్వలేదు కదా జగన్మోహన్ రెడ్డి. నీ దృష్టిలో ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా సజ్జల భార్గవ్ రెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలాంటి పెత్తందారులు వీళ్ళందరినీ పెట్టుకున్నావు. వీళ్ళకు ఒక న్యాయం చేశావు. బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యేలు కనీసం దగ్గరకు కూడా రానిలేదు నువ్వు. అది గుర్తుపెట్టుకో. ఈ రోజు వచ్చి మాటలు చెప్తూ ఉన్నావు, తీయగా చెప్తూ ఉన్నావు. నువ్వు మాటలు చెప్పడంలో ఎక్స్పర్టు, కానీ గొంతులు కోయడంలో కూడా నువ్వు ఎక్స్పర్టు. ఈరోజు ఒకప్పుడు గొంతులు కోసి ఇప్పుడు వచ్చి ఏమీ తెలియని అమాయకుల్లా మాట్లాడుతున్నావు. ఈ పద్ధతి మార్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక ఎమ్మెల్యే, ఈ విధంగా అబద్ధాలు చెప్పకూడదు. మారండి ఇప్పటికైనా. న్యాయం ధర్మం కాపాడడానికి మనమంతా ఉండాలి అని చెప్పి ఆ రోజుల్లో మనం మాట్లాడితే, ఈ రోజు మాత్రం ఎలా ఉంది అని అంటే న్యాయం కొందరికి మాత్రమే అన్నట్టుగా తయారు చేశారు ఈ రోజు వ్యవస్థ. ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఈయన హయాంలో కనీసం బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఒక్కటంటే ఒక్క న్యాయం కూడా చేయలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. పేదోడు పొట్టగొట్టాడు ఒకప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మళ్ళీ రివర్స్లో చెప్తున్నాడు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అన్ని రివర్స్లో చెప్తాడు. ఎలాగంటే కోడికత్తి తనకు తానే పొడిపించుకున్నాడు. ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు చేయించా అన్నాడు. బాబాయిని ఇతనే చంపించేశాడు. చంపిన అవినాష్ రెడ్డిని పక్కనే నిలబెట్టుకొని పోతా ఉంటాడు. అవినాష్ పిల్లోడు అంటాడు. ఒక మనిషిని చంపేసిన వ్యక్తిని పిల్లోడు అంటాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ క్రిమినల్ ఇప్పుడు ఏమంటూ ఉన్నాడంటే చట్టం న్యాయం ధర్మం ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు. ఆ మాటలు ఎత్తే అర్హత కూడా ఈ వ్యక్తికి లేదు, ఈ జగన్మోహన్ రెడ్డికి. ఈయన మాట్లాడుతూ ఈరోజు జరగటం లేదంట. అయ్యా, ఒకప్పుడు నువ్వు అన్నా క్యాంటీన్లు ఆపేసి పేదోడు పొట్టగొట్టావు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఏం చేస్తున్నారంటే ప్రతి పేదవాడికి భోజనం పెట్టడం, అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేశారు. ఒకప్పుడు నువ్వు పెన్షన్ 1000 రూపాయలు పెంచుతా అని చెప్పి అంతా నీ సోషల్ మీడియాలో వీళ్ళతో డబ్బా కొట్టించుకొని మళ్ళీ 500, 250 పెంచుకుంటా అని చెప్పి మోసం చేసి 5 ఏళ్లలో 1000 రూపాయలు. కానీ తెలుగుదేశం పార్టీ గతంలో ఇచ్చిన హామీ మేరకు గత 3 నెలలు కూడా, అంటే ఏంది, ఏప్రిల్, మే, జూన్, ఇది కూడా 1000 కలిపి జూలై మంత్లో 7000 ఇచ్చారు పెన్షన్. నీ జీవితంలో నువ్వు కావచ్చు, నీ తండ్రి కావచ్చు, ఎవ్వరు కూడా ఈ విధంగా పెన్షన్లలో ఇవ్వలేకపోయారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఒకేసారి 1000 రూపాయలు పెంచి 3000 ఉన్న పెన్షన్ 4000 చేసి ఇచ్చారు. అదేవిధంగా గతంలో కూడా 200 ఉన్న పెన్షన్ 2000 చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం. ఆ విధంగా చేశారయ్యా. నీ ప్రభుత్వంలో నువ్వు పేదవాళ్ళు పొట్టగొట్టావు, ఆ విధంగా నువ్వు మోసం చేసావు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నువ్వు చట్టం న్యాయం ధర్మం అందరికీ ఒకే విధంగా చేయాల. నీ పెత్తందారి మనస్తత్వంతో పేదవాళ్ళను కనీసం నీ ప్యాలెస్ వైపు కూడా కన్నెత్తి చూడనీయకుండా చేసిన నువ్వు ఈ రోజు అధికారం పోయిన తర్వాత నంగనాచి మాటలు వద్దని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి. ఏ స్థాయిలోకి ఈరోజు దిగజారిన లా అండ్ ఆర్డర్ కనిపిస్తుంది. లా అండ్ ఆర్డర్ దిగజారింది అంటున్నావు. ఈ రోజు లా అండ్ ఆర్డర్ సెటరేట్ అవుతా ఉంది. ఒకప్పుడు నీ హయాంలో లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ఈరోజు లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటే నీకు భయం పుడుతూ ఉంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటే నువ్వు జైలుకి వెళ్తావనే భయం. ఎందుకంటే నువ్వు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చుచ్చు పెట్టడం నీకు అలవాటు కాబట్టి, ఈరోజు లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంది కాబట్టి నీ పన్నాగాలు పన్నలేకపోతున్నావు కాబట్టి ఈరోజు నంగనాచి మాట్లాడుతున్నావు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు, అది తెలుసుకోండి. పైనున్న వాళ్ళు రెడ్ బుక్ పెట్టుకుంటారు. రెడ్ బుక్, ఆ రెడ్ బుక్లలో మంచి చేసిన వాళ్ళ పేర్లు ఏదైనా పెట్టుకొని వాళ్ళకి మంచి చేసే కార్యక్రమం జరుగుతున్నారా అంటే అది కాదు. రెడ్ బుక్లలో ఎవరిని తొక్కాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరి ఆస్తులు ధ్వంసం చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి అనే అంశాల మీద రెడ్ బుక్లు తయారు. రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు సూటిగా చెప్పదలుచుకున్నాం, వయసులో చిన్నోన్నైనా నీకు సూటిగా చెప్పదలుచుకున్నా. నువ్వు రెడ్ బుక్ అంటున్నావు కదా. లోకేష్ గారు రీసెంట్గా చెప్పడం జరిగింది. ఎన్నికల సమయంలో కూడా ఆ రెడ్ బుక్ గురించి ప్రజలందరికీ చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ లోకేష్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారో తెలుసా?
ఎవరైతే అధికారులు, ఎవరైతే నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి అమాయకుల్ని వేధించుంటారో, ఎవరైతే భూ కబ్జాలు చేసుంటారో, ఎవరైతే స్కాములు చేసుంటారో వాళ్ళని చట్టరీత్యా శిక్షిస్తాం. అదే రెడ్ బుక్ అని చెప్పాడు. మొన్న అన్న క్యాంటీన్ ఓపెనింగ్ అప్పుడు కూడా ఇదే మాట చెప్పాడు. ఈ మాట చెప్తూ ఇంకొక మాట కూడా అన్నాడు, ఈరోజు మేము ఎక్కడ కక్ష సాధింపు చేయటం లేదు, మేము మా లక్ష్యం అభివృద్ధి సంక్షేమం. అదేవిధంగా తప్పు చేసిన అధికారులు కావచ్చు, తప్పు చేసిన వ్యక్తులు కావచ్చు, పేదవాళ్ళ భూములు కబ్జా చేసిన కబ్జా కోరుల్ని, పేదవాళ్ళ ధనాన్ని దోచుకున్న భూబకాసురుల్ని, అదేవిధంగా రాక్షసుల్ని, వాళ్ళని చట్టరీత్యా చట్టం ముందు దోషులుగా నిలబెట్టి వాళ్ళని శిక్షిస్తే భవిష్యత్తులో తప్పు చేయకుండా ఉంటారు. అలాంటి వాళ్ళని పైన మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదంటే నీకెందుకు భయం పుడతా ఉంది? ఇప్పుడు ఏ స్థాయిలో రెడ్ బుక్ అని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. కింది స్థాయి నుంచి నీ హయాంలో నీ పార్టీ కొంతమంది వ్యక్తులతో పేదవాళ్ళ భూముల్ని దోచుకొని తిన్నారు భూబకాసురులాగా. ఈరోజు చూస్తే రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ చూసినా కానీ మీరు చేసిన అక్రమాలే కనిపిస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. ఆ అక్రమాల పైన ఈరోజు రెడ్ బుక్ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని చట్టరీత్యా శిక్షిస్తూ ఉంటే నీకెందుకు భయం పుడుతుంది? ఎందుకంటే నీ చరిత్ర నేల చరిత్ర. నీ తాత రాజారెడ్డి గురించి మాట్లాడమంటావా? నీ తండ్రి రాజశేఖర్ గురించి తెలీదా? నీ గురించి తెలీదా? మీ కుటుంబం మొత్తం నేర చరిత్రతో, అదేవిధంగా అవినీతి చరిత్రతో నిండిపోయింది. నీ తండ్రి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే నువ్వు అవినీతి సొమ్ముతో 16,000 కోట్లు దోచుకు తిని జైల్లో ఉన్నావు. 16 నెలలు మర్చిపోయావా? 43,000 కోట్లు దోచుకు తిని 16 నెలలు జైల్లో ఉన్నావు. గుర్తుపెట్టుకో, అది నీ చరిత్ర. నువ్వు అవినీతి పరుడివి. ఈరోజు నీలాంటి అవినీతి పరులను శిక్షిస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వం పైన బురజల్లుతున్నావు. అది కరెక్ట్ పద్ధతి కాదు. మార్చుకో, నీ తీరు మార్చుకో. ఇకనైనా మారు. ప్రజలు చీకొట్టి నేను 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. ఇక కూడా మారకుండా నేను ఎట్లంటే మాట్లాడతా అంటే జనాలు ఎవ్వరు చూస్తూ ఊరుకోరు. గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. పై స్థానంలో ఉన్న వాళ్ళు రెడ్ బుక్కుల పేరుతో అరాచకాలు సృష్టిస్తూ, దొంగ కేసులు పెడుతూ, ఎలా ఇరికించాలి అని చెప్పి ఆరాట పడుతూ విధ్వంసానికి పై స్థాయిలో వాళ్ళు పాటుపడతా ఉంటే, కింది స్థాయిలోకి వచ్చేసరికి ఎవరెవరి స్థాయిలో వాళ్ళు కూడా రెడ్ బుక్కులు తెరవడం మొదలుపెట్టారు. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి, సూటిగా అడగదలుచుకున్నావు. విధ్వంసం నీ హయాంలో జరిగింది. రాష్ట్రం మొత్తాన్ని విధ్వంసం చేశావు. ప్రజల డబ్బుతో కట్టిన ప్రజావేదికను కూల్చి విధ్వంసం మొదలుపెట్టావు జగన్మోహన్ రెడ్డి. నీ 5 ఏళ్ల హయాంలో రాష్ట్రం మొత్తం జరిగింది విధ్వంసం. ఈరోజు జరిగేది అభివృద్ధి. నీ హయాంలో జరిగిన విధ్వంసం నుంచి ఈరోజు కోలుకొని ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం వైపు ముందుకు వస్తూ ఉంది. నీ హయాంలో నువ్వు చేసిన అరాచకాలకు ప్రజలు నీ 2 చెంపలు వాయించి నీకు ప్రతిపక్ష హోదా కూడా అనవసరం అని చెప్పి నేను కూర్చోబెట్టారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నువ్వు ఇంకా మారకుండా ఇదే విధంగా బురద జల్లే తీరుంటే రేపు భవిష్యత్తులో గుండు సున్నా పెడతారు ప్రజలు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నీ పద్ధతి మార్చుకో, నీ తీరు మార్చుకో. ఈరోజు దొంగ కేసులు, అక్రమ కేసులను నువ్వు పెట్టావయ్యా. 5 ఏళ్లలో నువ్వు ఆ విధంగా దొంగ కేసులు, అక్రమ కేసులు పెట్టావు కాబట్టి ప్రజలు నీకు ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వలేదు. ఈరోజు మళ్ళీ బయటకు వచ్చి నువ్వు చేసినట్టే ప్రతి ఒక్కరూ చేస్తారని బురద జల్లితే రేపు ఆకాశం మీద ఉమ్మితే అది నీ మొహం మీదే పడుతుంది. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వైపు ఏదో బురజాలని కూడా అది మళ్ళీ నీకే తిరుగుతుంది. ఎందుకంటే నువ్వు పై నుంచి కింద వరకు కూరుకుపోయి ఉన్నావు. అది తెలుసుకో. ఇకనైనా పద్ధతి మార్చుకుంటే గౌరవం ఉంటుంది. ఒక శాసనసభ్యుడిగా నీకు గౌరవం ఇస్తారు. లేదు నేను ఇంటే మాట్లాడతా అంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకో.